గ్రంథంలో చనిపోయి లేచిన వారు. తబితా పేతురు ప్రార్థనతో లేచింది. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 36-41 వచనములు. యేసు మరణించినప్పుడు లేచిన పరిస్థితులు. మత్తయి సువార్త 27వ అధ్యాయం 52-53 వచనములు. పౌలు లేపిన ఐదుగురు యవనస్తులు. అపోస్తుల కార్యములు 29-12 వచనములు. సారెపత విధవరాలి కుమారుడు ఏలియా ప్రార్థనతో లేచాడు. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 17-24 వచనములు. షునేమీరాలి కుమారులు ఎలీషా ప్రార్థనతో లేచాడు. రెండో రాజుల గ్రంథము 4వ అధ్యాయము 32-37 వచనములు. చనిపోయిన యాయీరు కుమార్తెను ప్రభువు లేపారు. లూకాసు వార్త 8వ అధ్యాయము 40-54 వచనములు. నయీను పట్టణంలో వితంతు కుమారుని యేసుప్రభువు లేపాడు. లూకాసు వార్త 7వ అధ్యాయము 11-15 వచనములు. లాజర్ను యేసుప్రభు 4 రోజుల తర్వాత లేపాడు. యోహాను సువార్త 11వ అధ్యాయము 32-44 వచనములు. మోయాబీల యుద్ధంలో చనిపోయిన సైనికుడు ఎలీషా ఎముకలు తగిలి సమాధిలో నుండి లేచాడు. రెండో రాజుల గ్రంథము 13వ అధ్యాయము 20-21 వచనములు.